జీవితం అంటే ఊపిరి పీల్చుకోవడమేనా? లేక గౌరవంగా జీవించడం కూడా అంతే ముఖ్యమా? ఇదే ప్రశ్నకి సుప్రీం కోర్ట్ చరిత్రాత్మక తీర్పిచ్చింది. అదే రైట్ టు డై విత్ డిగ్నిటీ. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ కేసులో వెజిటేటివ్ స్టేట్ లో 13 years నుంచి ఉన్న ఒక మనిషికి లైఫ్ సపోర్ట్ ని తొలగించి, హైడ్రేషన్, న్యూట్రిషన్ ని కూడా తొలగించి చనిపోయే హక్కు అంటే రైట్ టు డై విత్ డిగ్నిటీకి అనుమతిచ్చింది. ఈ కేసు యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గజియాబాద్ కి చెందిన హరీష్ రాణా అనే 32 years పర్సన్ 2013 లో ఒక యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ లో సివియర్ గా బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత అతను వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. అతను ఆ స్టేట్ నుంచి బయటికి రాలేకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించారు. అండ్ ఆ కేసులో సుప్రీం కోర్ట్ ప్యాసివ్ యుథనేషియాకు అనుమతించింది. కోర్ట్ ఈ జడ్జ్మెంట్ ఇవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఆ రోగి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి కోలుకోలేకపోవడం, అంతేకాదు చాలా సంవత్సరాలుగా ఆ ఫ్యామిలీ ఆర్థికంగా అండ్ మానసికంగా బాధపడుతున్నారు, వాళ్ళకి విముక్తి ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోగికి గౌరవంగా మరణించే హక్కుని ప్రొవైడ్ చేయాలని, అది కూడా మానవత దృక్పథంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవితం అంటే కేవలం ప్రాణం కొనసాగించడమే కాదు, ఈవెన్ డిగ్నిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ భావించింది. ఈ కేసు ద్వారా సుప్రీం కోర్ట్ యాక్టివ్ యుథనేషియా కాదు, ప్యాసివ్ యుథనేషియాకి అనుమతించింది. అండ్ ఈ కేసు ద్వారా మన ఇండియాలో చాలా ప్రభావం అనేది చూడవచ్చు. అవేంటంటే ఇప్పుడు ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా భాగమని ఇంకొకసారి స్పష్టం చేసింది సుప్రీం కోర్ట్. అలాగే మెడికల్ ఎథిక్స్ పై చర్చ మొదలైంది. అండ్ ఫ్యూచర్ లో ఎండ్ ఆఫ్ ద లైఫ్ కేర్ సంబంధించిన లాస్ ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇలాంటి కేసెస్ లో మెడికల్ బోర్డ్ తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో ఎండ్ ఆఫ్ లైఫ్ లెసన్స్ గురించి చట్టపరమైన అలాగే ఎథికల్ డిబేట్స్ కి ఒక కొత్త దారి చూపించింది. రైట్ టు డై అనేది సుప్రీం కోర్ట్ యొక్క చారిత్రాత్మక తీర్పు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.